బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేసింది సిట్. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలంటూ ఆదేశించింది. జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు రావాలంటూ సిట్ చెప్పుకొచ్చింది. వరుసగా బీఆర్ఎస్ నేతలను విచారిస్తోంది సిట్. ఇప్పటికే కేటీఆర్, హరీష్లను విచారించింది సిట్. సిట్ నోటీసులపై రియాక్ట్ అయ్యారు హరీష్ రావు. సిట్ విచారణకు హాజరవుతా అంటూ చెప్పుకొచ్చారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతా అంటున్నారు సంతోష్ రావు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. అరౌండ్ 11 గంటల ప్రాంతంలో సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు మాజీ ఎంపీ సంతోష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచిన సందర్భం. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేసింది. ఇప్పటికీ ఈ అంశం మీద మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు కేటీఆర్ను కూడా విచారించింది. దాంతోపాటు కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలను కూడా విచారించిన సందర్భం. అలాగే ఆ సందర్భంలో బీఆర్ఎస్ హయాంలో కీలకమైన పొజిషన్స్లో ఉన్న కొంతమంది ఉన్నత అధికారులను కూడా ప్రశ్నించిన సందర్భం ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఇప్పుడు ఇదే అంశం మీద మాజీ ఎంపీ సంతోష్ రావును కూడా సిట్ విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది? ఎన్ని గంటలకు హాజరు కాబోతున్నారు? బీఆర్ఎస్ ఏముంటుంది? డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, రేపు ఎన్ని గంటలకి సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు సంతోష్ రావు? రేపు మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాల్సిందిగా జూబ్లీస్ లో ఉన్నటువంటి కార్యాలయానికి రావాలనేటువంటి సంతోష్ రావుకు తెలిపింది. దీంట్లో ఇప్పటికే హరీష్ రావు అయిపోయింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారించింది. ఇప్పుడు డైరెక్ట్ గా సంతోష్ రావుకి ప్రధానంగా మొదటి నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ఆరోపణలు 4 పేర్లు ప్రధానంగా వినిపిస్తాయని. ఒకటి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు అండ్ కేసీఆర్. సో సీక్వెన్స్ లో వస్తా ఉన్నారు. ప్రజెంట్ హరీష్ రావు అయిపోయింది, కేటీఆర్ అయిపోయింది. రేపు 3 గంటలకు సంతోష్ రావు హాజరుగానున్నారు. సిట్ నోటీస్ పైన కూడా మీడియా ప్రతినిధులు సంతోష్ రావుతో అడిగినటువంటి మాటలకు క్లారిటీ ఇచ్చారు. రేపు విచారణకు హాజరవుతున్నాను, పోలీసులు అడిగేటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. రేపు ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీస్ లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి హాజరవుతారు. సంతోష్ రావు విచారణ తర్వాత 2 రోజులు ఆగి 2 నుంచి 3 రోజుల వ్యవధిలో నెక్స్ట్ కేసీఆర్ ను కూడా సిట్ విచారణకు ఫోన్ ట్యాపింగ్ లో పిలువనున్నట్టుగా చర్చ కొనసాగుతోంది. ఈ మధ్యలోనూ లేదంటే కేసీఆర్ విచారణ తర్వాత బాధితురాలిగా కవిత భర్త అనిల్ ఇద్దరిని కూడా పిలిచి విచారించనున్నట్టుగా వారు చెప్పేటువంటి అంశాలను నమోదు చేసుకున్నట్టుగా ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతా ఉంది. చూడాలి రేపు సంతోష్ రావు మాజీ రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హాజరు కానున్నారు సిట్ లో. సిట్ కి సంబంధించినటువంటి ఏదైతే నోటీసు మెన్షన్ చేశారో ఒక చిన్న మిస్టేక్ అందులో వాళ్ళు పొందుపరిచారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ బీఆర్ఎస్ పార్టీ అంటూ ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్గా ప్రజెంట్ ఎక్స్ ఎంపీ సంతోష్ రావు, కానీ దాంట్లో మాత్రం రాజ్యసభ అంటూ ఒక చిన్న మిస్టేక్ కూడా వాళ్ళు సిట్ నోటీసులో పేర్కొనడం పైన కూడా చర్చ అయితే కొనసాగుతా ఉంది. ప్రస్తుతం సిట్ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా తెలియట్లేదు. జనరల్ గా యాజ్ ఏదో హోల్ అండ్ సోల్ గా రఫ్ అండ్ టఫ్ గా అట్లా సిట్ విచారణ చేస్తా ఉంది. ఎవరి డిజిగ్నేషన్ తెలియదు, ఎవరు ఏంటో కూడా తెలియదు. ఆ రకంగా చేస్తా ఉన్నటువంటి విమర్శలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యే పార్టీలో మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో రేపు జోగినిపల్లి సంతోష్ విచారణకు హాజరు కానున్నారు. తీవ్రమైనటువంటి అభియోగాలు ఉన్నాయి. పార్టీకి సంబంధించినటువంటి లబ్ధి కోసం కొంతమంది వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేశారు, బిల్డర్లది రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వారి ఫోన్లు ట్యాప్ చేశారు. వారి సమాచారాన్ని వారికి ఎప్పటికప్పుడు చెప్తూ వాళ్ళ లూప్హోల్స్ చెప్తూ బెదిరించి బాండ్ల రూపంలో పార్టీకి నిధులు సేకరించారు, ఆ రకంగా లబ్ధి పొందారు అనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ చేస్తా ఉంది. ఇవన్నీ కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. అసలు సంతోష్ రావు ఇచ్చినటువంటి లిస్టునే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అధికారులు ట్యాప్ చేశారు. ఆ లిస్ట్ ఇచ్చింది సంతోష్ రావే, కానీ సంతోష్ రావుకు ఎవరు ఇచ్చారు, ఎవరు చెప్పారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తా ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే సంతోష్ రావు రేపు కొన్ని కీలకమైనటువంటి క్వశ్చన్స్ ని ఆయన ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది పొలిటికల్ సర్కిల్లో. కేసీఆర్ కి అనుక్షణం నిత్యం పక్కనే ఉన్నటువంటి వ్యక్తి, అంటే కేసీఆర్ ను కలవాలంటే ఖచ్చితంగా అప్పుడున్నటువంటి ఎంపీ ప్రస్తుత మాజీ ఎంపీ సంతోష్ రావును కలవాల్సిందే. కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఇంకా వేరే వాళ్ళు కూడా సంతోష్ రావును దాటుకొని ముందుకు వెళ్ళాలి కేసీఆర్ ను కలవాలంటే. ఫస్ట్ ఫోన్ పోతే దాన్ని లిఫ్ట్ చేసేది, సమాధానం ఇచ్చేది, అధికారులకు ఏదైనా ఆదేశాలు ఇవ్వాలన్నా కూడా, సో అంతకంటే ముందు అధికారులు భేటీ అవ్వాలన్నా కూడా సంతోష్ రావును మీట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు నిజంగా ఒక రకంగా షాడో సీఎం గా
సంతోష్ రావుకు పేరుంది రాజకీయ వర్గాల్లో. రేపు సంతోష్ రావుకు సిట్ నోటీస్ ఇవ్వడం పైన బయట ఆయన తక్కువ తిరుగుతారు, జనాల్లో తక్కువ కనపడతారు, పార్టీ కార్యక్రమాల్లో దూరంగా ఉంటారు, కేవలం కేసీఆర్ వెనకాల మాత్రమే ఉంటారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి సంతోష్ రావు విచారణ అనేటువంటి ఒక బిగ్ మూవ్. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా ఇన్ డీటెయిల్ గా సిట్ విచారణ చేయనుందనేటువంటి ఒక సంకేతాలు సంతోష్ రావుకు నోటీస్ ఇవ్వడం అనేటువంటిది. అంటే సంతోష్ రావు తర్వాత ప్లీజ్ కంటిన్యూ. సంతోష్ రావు తర్వాత నెక్స్ట్ కేసీఆర్ ను విచారించనున్నారు దీంట్లో అనేటువంటి మేజర్ గా కేసీఆర్ ఆదేశాల మేరకే వీరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేటువంటి ఆరోపణలను ఇటు బీజేపీ ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తా ఉంది. కాబట్టి ఈ వీళ్ళ విచారణ తర్వాతనో మధ్యలోనో ఖచ్చితంగా కవితను కూడా బాధితురాలుగా పిలిచి మీ ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మీ భర్తది, మీ సిబ్బందిని, మీవి అనేటువంటి వివరాలను కూడా ఆధారాలను కవిత ముందు నుంచి వారి నుంచి కూడా డీటెయిల్స్ సేకరించనున్నట్టుగా స్పష్టమైతే ప్రచారం జరుగుతోంది. చూడాలి, ఒకవేళ సిట్ అధికారులు పిలిస్తే నేను వెళ్తాను అనేటువంటి కవిత గతంలో స్టేట్మెంట్ చేశారు. ఆమె సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా టైం పాస్ చేస్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ కూడా నిన్న చేశారు మీడియా సమావేశం. కాబట్టి ఈ ప్రాసెస్ లో భాగంగా మొత్తం కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కేసీఆర్, కవిత వీళ్ళందరూ కూడా సిట్ విచారణకు హాజరు కానున్నట్టుగా అయితే చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే ఇద్దరు అయిపోయారు, రేపు సంతోష్, తర్వాత కేసీఆర్, తర్వాత కవితను కూడా పిలువనున్నట్టుగా చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ కవిత చేసిన ఆరోపణల దృష్ట్యాన్ని ఇన్ఫాక్ట్ సంతోష్ రావుని విచారణకు పిలుస్తుందా సిట్, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా చెబుతోందా? ఇచ్చిన నోటీసులు ఏమంటోంది? ఎగ్జాక్ట్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ సిట్ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా టైం అడిగారు. ఈయన టైం అడిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రేపు హాజరవుతాననేటువంటి ఆ ప్రస్తుతం చెప్పడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో సంతోష్ ఉన్నారు, మాజీ రాజ్యసభ సభ్యులు కూడా. ప్రస్తుతానికి 3 గంటలకు జూబ్లీ కార్యాలయానికి రావాల్సిందిగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణలో భాగంగా మిమ్మల్ని పిలుస్తా ఉన్నాము అనేటువంటి నోటీస్ లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు దానికి సంబంధించి. సో దానికి కూడా ఆయన సిద్ధమయ్యే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ప్రాసెస్ లో సంతోష్ రావు కూడా విచారణను ఎదుర్కొనున్నారు. రైట్, రేపు విచారణ తర్వాత మీరు అన్నట్టుగా ఇది కేవలం సంతోష్ రావుతో మాత్రమే పరిమితి అవకాశం ఉందా, లేకపోతే ఇటు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కి వెళ్ళే అవకాశం ఉందని చర్చ జోరందుకుంటున్న క్రమంలో మీరు అన్నారు మధ్యలో బహుశా కవితను కూడా విచారించే అవకాశం ఉందని చెప్పి. బట్ ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తోంది, అవసరమైతే ఇటు హరీష్ రావుని కావచ్చు లేకపోతే కేటీఆర్ని కావచ్చు ఇంకొకసారి మళ్ళీ పిలిచే అవకాశం ఉంది అని మాట వినిపిస్తున్న తరుణంలో మళ్ళీ వెళ్ళి పిలిచే అవకాశం ఉందా, లేకపోతే ఇటు కవితను మళ్ళీ నేరుగా కవితను పిలిచే అవకాశం కనిపిస్తోందా? ఏం జరగచ్చు, ఎటువంటి చర్చ ఉంది రాజకీయ వర్గాల్లో? ఎగ్జాక్ట్లీ హరీష్ రావుని ఆల్రెడీ సిట్ విచారించినప్పుడు కొన్ని కీలకమైనటువంటి క్వశ్చన్స్ ని, కొన్ని కీలకమైనటువంటి నెంబర్స్ ని ఆయన ముందుంచినట్టుగా తెలుస్తోంది. దాంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు కొంతమంది వ్యాపారవేత్తల ఫోన్లు, తర్వాత రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించినటువంటి ఫోన్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు, వీటికి సంబంధించి ఆయనను క్వశ్చన్ చేశారనేటువంటిది. తర్వాత కొడుకు అమెరికా వెళ్లాల్సిన సందర్భంలో త్వరగా ఇంటికి పంపించాలనేటువంటిది హరీష్ రావు సిట్ అధికారులను రిక్వెస్ట్ చేయడంతో ఆయనను పంపారు. తిరిగి మళ్ళీ మీరు సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది, సిట్ పిలిచినప్పుడు, నోటీస్ ఇచ్చినప్పుడు అనేటువంటిది అది చెప్పి ఆయన అంగీకారం తీసుకున్న తర్వాత ఓకే అన్న తర్వాతనే హరీష్ రావుని బయటికి పంపినటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ ను కూడా అదే సిట్ అధికారులు చెప్పారు. కొన్ని క్వశ్చన్స్ లిస్ట్ పెట్టడము, దాదాపు 300 నెంబర్లను ఆయన ముందుంచారనేటువంటిది చర్చ కొనసాగుతుంది. వీళ్ళు మీకు తెలిస్తే ఎలా తెలుసు, ఎన్ని రోజుల నుంచి పరిచయం, వీళ్ళతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత తదుపరి పార్టీకి బాండ్ల రూపంలో మీకు ఫండింగ్ వస్తుంది, మీ పార్టీకి డబ్బుల రూపంలో, పార్టీ ఫండ్ రూపంలో అనేటువంటిది క్వశ్చన్ చేసినట్టుగా చర్చ సాగింది. తర్వాత కేటీఆర్ కూడా మళ్ళీ పిలుస్తాం, అవసరం ఉన్నప్పుడు తప్పకుండా సిట్ విచారణకు హాజరు కావాలనేటువంటి కేటీఆర్ చెప్పారు. అట్ ద సేమ్ టైం హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, నెక్స్ట్ కవిత కానీ ఇట్లాంటి సీక్వెన్స్ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మొదటిసారి పిలిచారు అనేటువంటి సెకండ్ టైం కూడా ఆ సిట్ పిలిచేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా రేపు సంతోష్ రావు హాజరు కానున్నారు. సంతోష్ రావు హాజరవుతున్నారంటే దాదాపు కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు, కేసీఆర్ చెప్తేనే ఆయన నిర్ణయాలు తీసుకున్నారనేటువంటి ప్రచారం ఉంది పొలిటికల్ సర్కిల్ లో. కాబట్టి సంతోష్ రావు విచారణ అనేటువంటి కాస్త పొలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశం అవుతా ఉంది. రైట్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలంటూ ఆదేశించింది. జూబ్లీ హిల్స్ పిఎస్ లో విచారించబోతోంది సిట్. వరుసగా బీఆర్ఎస్ నేతలను విచారిస్తోంది సిట్. ఇప్పటికే కేటీఆర్, హరీష్ లను విచారించారు సిట్ అధికారులు. సిట్ నోటీసులపై రియాక్ట్ అయ్యారు సంతోష్ రావు. సిట్ విచారణకు హాజరవుతా అంటూ చెప్పుకొచ్చారు ఆయన. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతా అంటూ చెప్పుకొచ్చారు మాజీ ఎంపీ సంతోష్ రావు.